నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి భౌగోళికమా అదేవిధంగా రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నది, తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ విషయాలన్నిటిపైన మనం విశ్లేషణ చేసుకుంటున్నాం కదా. ఈరోజు నల్గొండ లోక్సభ గురించి విశ్లేషణ చేసుకుందాం. నల్గొండ లోక్సభ పాత నల్గొండ జిల్లాలోనే ఉంటుంది. పూర్తిగా పాత నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ లోక్సభలో 15 లక్షల ఓట్లు దాదాపుగా ఇంచుమించుగా ఉన్నాయి. 2000 పైచిలకు పోలింగ్ బూతులు ఉన్నాయి నల్గొండలో. నల్గొండ అంతకుముందు కమ్యూనిస్టుల కంచుకోట అనేటువంటిది ఒకటి ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ 1-2 సార్లు మధ్యలో టీడీపీ గెలిచింది. నల్గొండ చరిత్ర మొత్తం కూడా కమ్యూనిస్టుల బ్యాక్గ్రౌండ్ తోటే ఎక్కువగా ఉండడం అనేటువంటి దాంతో అంతకుముందు కూడా పీడీఎఫ్, రావి నారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు, దేవులపల్లి వెంకటేశ్వరరావు వీళ్ళంతా కూడా కమ్యూనిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియాగా చెప్పబడుతుంది. కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి ఉద్దండ నాయకులుగా చెప్పొచ్చు రావి నారాయణ రెడ్డి. మధ్యలో ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. మళ్ళా తెలంగాణ ప్రజాసమితి తెలంగాణకు సంబంధించి 69 ఉద్యమం తర్వాత టీపీఎస్ తరఫున ఒకసారి మళ్ళీ అక్కడ కె రామకృష్ణారెడ్డి గెలిచారు. తర్వాత కాంగ్రెసే గెలిచింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఒకసారి గెలిచింది. ఒక్కసారేమో రఘుమారెడ్డి 84లా, 99లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకసారి, 99లో బీజేపీ టీడీపీ పొత్తులో ఉన్నది, 91, 96లో ధర్మభిక్షం గెలిచారు, 98లో సురవరం సుధాకర్ రెడ్డి గెలిచారు 2 సార్లు. అంతకుముందు రావి నారాయణ రెడ్డి ఇక్కడ ఇదే నల్గొండలో గెలిస్తే నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి నాయకుడిగా రావి నారాయణ రెడ్డి చరిత్ర ఉన్నది. మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో నెహ్రూ కన్నా కూడా ఎక్కువ మెజారిటీ వచ్చినటువంటి నాయకుడు రావి నారాయణ రెడ్డి. తర్వాత 2004లో టీడీపీ ఓడిపోయిన సందర్భంలో కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా సురవరం సుధాకర్ రెడ్డి గెలిచారు. 98లో ఒకసారి సురవరం సుధాకర్ రెడ్డి గెలిస్తే మళ్ళీ 2004లో కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా ఒకసారి సురవరం సుధాకర్ రెడ్డి గెలిచారు. 2009, 2014లో టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి 2009, 14 2 సార్లు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019లో గెలిచారు. ఆ తర్వాత ఆయన హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలిచిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేశారు. హుజూర్ నగర్ బై ఎలక్షన్ వచ్చింది. వరుసగా 2019, 14, 9, 2004లో కూడా సిపిఐ గెలిచినా కూడా అది కాంగ్రెస్ సిపిఐ కలిసి అంటే 2004 నుంచి వరుసగా కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలే గెలుస్తున్నాయి. 99లో బీజేపీ టీడీపీ కలిసి ఒకసారి గెలిచినాయి. 98లో సురవరం సుధాకర్ రెడ్డి, 91, 96 అంటే ఎక్కువగా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలే నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహించాయి. ఇవి అయితే గత చరిత్ర చూస్తే కూడా ఇంతకుముందు పోటీ చేసినప్పుడు 91లో బీజేపీ పోటీ చేస్తే బీజేపీ నుంచి 1,57,000 ఇంద్రసేనారెడ్డి, ధర్మభిక్షం ఒకసారి గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. 91లో బీజేపీకి 1,52,000 వచ్చినాయి. 2,82,000 తోటి బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ ఒకసారి గెలిచారు. మళ్ళీ 96లో మళ్ళీ ధర్మభిక్షమే గెలిచారు, 2,77,000. బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి 2 లక్షల ఓట్లు, కాంగ్రెస్ నుంచి తిరునగరు గంగాధర్ 1,99,000 వచ్చినాయి నల్గొండ జిల్లాలో బీజేపీకి. ఎందుకంటే ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లాలో బీజేపీకి ప్రాతినిధ్యం లేదనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, నల్గొండ కాంగ్రెస్ కంచుకోట అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పాత చరిత్ర కాస్త తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 98లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. వి హనుమంతరావు కాంగ్రెస్ నుంచి, సురవరం సుధాకర్ రెడ్డి సిపిఐ నుంచి పోటీ చేశారు. 3,14,000 తోటి సురవరం సుధాకర్ రెడ్డి, వి హనుమంతరావు 2,90,000. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి కూడా 2,74,000 ఓట్లు 1998లో భారతీయ జనతా పార్టీకి లభించాయి. ఇక్కడ 99కి వచ్చేసరికి ఇక్కడ టీడీపీ బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి కాబట్టి 99లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఇక్కడ టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి కనుకుల జనార్దన్ రెడ్డి, సిపిఐ సురవరం సుధాకర్ రెడ్డి 3వ ప్లేస్కు పడిపోయారు. ఇక్కడ కమ్యూనిస్టుల కంచుకోట అయినా కూడా టీడీపీ బీజేపీ కలవడంతో మళ్ళీ టీడీపీ గెలిచింది. కాంగ్రెస్ సిపిఐ వేరువేరుగా పోటీ చేయడంతో ఈ 2 పార్టీలు ఓడిపోయినాయి. అవి 99కి సంబంధించి. 2004లో ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ కలిసి పోటీ చేసినాయి. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం. బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినాయి. 4,79,000 సిపిఐకి కాంగ్రెస్కు కలిసి, టీడీపీ బీజేపీకి కలిసి 4,23,000. టీఆర్ఎస్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ మరి యాక్చువల్గా అప్పుడు టీఆర్ఎస్ కూడా సిపిఐ, సిపిఎం,
టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేసినాయి. మరి అప్పుడు టీఆర్ఎస్ కూడా పోటీ చేసింది, 86,000 ఓట్లు 2004లో వచ్చినాయి. ఇది అంటే టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. 2009లో మళ్ళీ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. సిపిఐ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి. 2009లో సిపిఐ టీడీపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన సందర్భంలో కూడా సిపిఐ ఓడిపోయింది. టీఆర్ఎస్ కలిసే ఉన్నది, టీడీపీ కలిసే ఉన్నది, టీఆర్ఎస్ కలిసే ఉన్నది. 3 పార్టీలకు సంబంధించి పాదూరి కరుణ, మల్లుస్వరాజం కూతురు పాదూరి కరుణ పీఆర్పీ నుంచి పోటీ చేస్తే 1,50,000 ఓట్లు వచ్చినాయి. కొంత వామపక్షాలకు సంబంధించిన ఓట్లు అప్పుడు చీలిపోయినాయి. 2009లో పాదూరి కరుణ పోటీ చేసింది. ఇప్పుడు ఆ పాదూరి కరుణ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. 2009 2014 సంబంధించి 2014లో అన్ని పార్టీలు ఇండిపెండెంట్గా పోటీ చేసినాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి 2014లో గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి టీడీపీ బీజేపీ 2014లో పొత్తుంది. 2014లో టీడీపీ బీజేపీ నుంచి పొత్తుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. టీడీపీ బీజేపీ అభ్యర్థి 2వ స్థానంలో ఉన్నారు. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి 2,60,000 ఓట్లు డాక్టర్ పల్లారాజేశ్వరరెడ్డి, ఇప్పుడు జనగాం ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన సిపిఎం వైఎస్ఆర్సీపీ ఎక్కడికో పడిపోయినాయి. ఇక్కడ కమ్యూనిస్టుల కంచుకోట అనేటువంటి నల్గొండ ఎంపీ స్థానంలో కమ్యూనిస్టులు మొత్తం పడిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి 2014కి వచ్చేసరికి, ఇక 2019కి వస్తే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది, టీఆర్ఎస్ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ 5,26,000, టీఆర్ఎస్ నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డి 5 లక్షలు, బీజేపీ కేవలం 52,000, కమ్యూనిస్టుల కంచుకోట సిపిఎం 29,000, జేఎస్పీ అనేటువంటిది 11,000. ఇవన్నీ పట్టించుకునేటువంటిది కాదు. ఇది 2019కి సంబంధించి వరుసగా 3 సార్లు, అంతకుముందు సిపిఐతో పొత్తులో భాగంగా వరుసగా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే వహిస్తున్నది. ఇక్కడ 2004 నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బోనీ చేయలేదు. నల్గొండ లోక్సభ స్థానం నుంచి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బోనీ చేయలేదు. 2019లోనే చాలా దగ్గరగా వచ్చారు. 5 లక్షల ఓట్లు 26,000 ఓట్ల మెజారిటీ తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడా కూడా బోనీ చేయలేదు. ఈ స్థానం నుంచి బీజేపీ కూడా ఎప్పుడు గెలవలేదు. కాంగ్రెస్కు బీజేపీ గెలవలేదు. టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ గెలిచింది, కానీ బీజేపీ ఎప్పుడు గెలవలేదు. 98 ఆ ప్రాంతం, అంతకుముందు బీజేపీ కూడా అంతే ప్రభావంతో ఓట్ల సంఖ్య బాగా పెంచుకుంది, కానీ తర్వాత నల్గొండ జిల్లాలో బీజేపీ ఓట్లు పడిపోయినాయి. అయితే ఈసారి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి చూస్తే నల్లగొండలో కూడా 7 స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. నల్గొండలో దేవరకొండ ఎస్టీ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ. ఒక్క సూర్యాపేటలో జగదీష్ రెడ్డి తప్ప 6 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. ఈ 2019-18 ఎన్నికల్లోనేమో ఇక్కడ అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండేది. ఒక హుజూర్ నగర్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచారు. అంతకుముందు 2018లో అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచింది 2019లో. అది మనం గమనించాల్సిన విషయం. 2018కి సంబంధించి 2018లో ఈ స్థానాలన్నింటిలో కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఒక హుజూర్ నగర్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిగిలిన అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. మిగిలిన అన్ని చోట్ల దేవరకొండల బీఆర్ఎస్ఏ గెలిచింది, నాగార్జునసాగర్లో బీఆర్ఎస్ఏ గెలిచింది, మిర్యాలగూడలో బీఆర్ఎస్ఏ గెలిచింది, కోదాడ, సూర్యాపేట, నల్గొండ 6 స్థానాల్లో ఎక్సెప్ట్ హుజూర్ నగరు 6 స్థానాల్లో 6 బీఆర్ఎస్ ఉన్నాయి. 1 మాత్రమే కాంగ్రెస్. 2019 ఎన్నికలు జరిగేటప్పటికి 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎంపీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది మనం చూడాల్సింది. అంటే క్రాస్ ఓటింగ్ ఎట్లా ఉంటుందని చెప్పడం కోసం ఇది ఒక ఉదాహరణ. ఎమ్మెల్యేల గెలుపు, ఎమ్మెల్యేల మెజారిటీ అనేటువంటిది ఆ ఎన్నికల వరకే ఉపయోగపడుతుంది. లోక్సభకు వచ్చేసరికి మారిపోతుందని చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. ఇది 2019కి సంబంధించినటువంటి వరకు. ఇప్పుడు 2023లో ఒక్క సూర్యాపేట తప్ప మిగిలినటువంటి 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యమే ఉన్నది. వీళ్ళ మెజారిటీలు కూడా బంపర్ మెజారిటీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. అయితే ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, ఈ 15 లక్షల ఓట్లు ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది చర్చ. ఎందుకంటే 2018-2019 ఎన్నికల కంపారిజన్ చూసాం. 2018లో ఎమ్మెల్యేలు అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఎంపీ స్థానానికి వచ్చేసరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి కింద ఉండేటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి
ఎంపీ స్థానము ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉదాహరణనే. కాబట్టి ఈసారి ఎవరి మధ్యన ఉండబోతుంది? సహజంగా కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచింది, సిట్టింగ్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ. జానారెడ్డి కొడుకు అధికారము, జానారెడ్డి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు కూడా కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించుకోవాలనేటువంటి ఉంది. అందులో రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండేటువంటి మనిషి. సో రేవంత్ రెడ్డి మనిషి కాబట్టి రేవంత్ రెడ్డి వ్యతిరేకులైనటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏమైనా వ్యతిరేకంగా చేస్తారా అనేటువంటిది ఒక అంశము. చేయకపోతే ఇంకొక అంశం. సహజంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఆ నల్గొండలో సహజంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఒక సూర్యాపేటలో మాత్రమే జగదీష్ రెడ్డి గెలిచారు కాబట్టి ఆ ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కి వస్తాయనేటువంటి చూడాలి. కంచర్ల కృష్ణారెడ్డి ఇక్కడ భూపాల్ రెడ్డి వాళ్ళ సోదరుడు, నల్గొండ జిల్లా నుంచి మొన్నటి వరకు భూపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అయితే అంతకుముందు పోటీ చేసినటువంటి వ్యక్తికి ఇవ్వలేదు. గుత్తా అమిత్ రెడ్డికి ఇస్తారు అనేటువంటి చర్చ జరిగింది, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు. ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబము వాళ్ళ అనుచరులంతా కూడా బీఆర్ఎస్కు పనిచేస్తారా లేదా వ్యతిరేకం చేస్తారా ఎన్నికల ముందు అనేటువంటిది తెలియదు. సహజంగా తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండడం, అందులో నల్గొండ జిల్లాలో ఇంకా అగమ్య గోచరంగా ఉండడం అనేటువంటిది బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక మైనస్. బీఆర్ఎస్కి ఆ మైనస్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సహజంగా ఎక్కువ ప్లస్లు ఉన్నాయి, బీఆర్ఎస్కు ఎక్కువ ఈ కేసులు, ఈ ఫోన్ ట్యాపింగ్లు, గతంలో ఉండేటువంటి మంత్రులు వాళ్ళ వ్యవహార శైలు, అవినీతి కేసులు ఇవన్నీ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదనేటువంటిది ఒక చర్చ జరిగింది. బీఆర్ఎస్ పోటీలో లేదు అనేటువంటి చర్చ వల్ల బీఆర్ఎస్కు పడేటువంటి ఓట్లు కూడా, గెలవకపోయినా పడే ఓట్లు కూడా పడకపోవచ్చు. ఇంకా బీజేపీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్, ప్రతి చోట 17 చోట్ల కూడా మోడీ అనేటువంటిదే ప్లస్ పాయింట్. మోడీ అనేటువంటిది ప్లస్ పాయింట్. ఈసారి ఒక మాజీ ఎమ్మెల్యే, కొంత హుజూర్ నగర్లో పట్టున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఒకసారి ఉప ఎన్నికల్లో గెలిచారు, మొన్న కూడా మంచి ఓట్లు వచ్చినాయి. అంతకుముందు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మంచి బల ప్రదర్శన చేసినటువంటి వ్యక్తి. హుజూర్ నగర్లో ఓటు ఉన్నది, మోడీ గాలి ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో బలంగా పుంజుకుంది అనేటువంటిది ఒక బలమైనటువంటి అభ్యర్థి కూడా నల్గొండ జిల్లాలో, నల్గొండ లోక్సభ స్థానానికి కూడా బలమైనటువంటి అభ్యర్థిగా ఇప్పుడు శానంపూడి సైదిరెడ్డి బలమైన అభ్యర్థి లిస్టులోకి ఎక్కిపోయాడు. ఇప్పుడు ముగ్గురు కూడా బలమైనటువంటి అభ్యర్థులే. అందుకని ఇక్కడ త్రిముఖ పోటీకి ఎక్కువ ఆస్కారం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ బలహీనపడినా కూడా తన ఓటు బ్యాంకు తనకు ఉంటుంది. మొన్నటి వరకు అధికారం ఉన్నది, ఎంతో కొంత దానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఉంటుంది. కాంగ్రెస్ కొంత అప్పర్ హ్యాండ్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ అనేటువంటిది తేలనున్నది. ఎందుకంటే అభ్యర్థికి సంబంధించినటువంటి దాంట్లో బలమైనటువంటి అభ్యర్థి రంగంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓట్లు ఇటు కాంగ్రెస్కు పోతాయా, బీఆర్ఎస్ ఓట్లు ఇటు బీజేపీకి పోతాయా అనేటువంటిది ఉంది. ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు శానంపూడి సైదిరెడ్డి అక్కడ ఈ నల్గొండ జిల్లా అనేటువంటిది కోమటిరెడ్డి బ్రదర్సు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబము, లేదంటే జానారెడ్డి కుటుంబం, ఉత్తము, కోమటిరెడ్డి, జానారెడ్డి, వీళ్ళ ముగ్గురు కుటుంబాల చేతిలోనే ఉండాలనా? వీళ్ళ కుటుంబాలకు సంబంధించి ఎంతమంది ప్రాతినిధ్యం వహిస్తారు? ఒకరేమో భార్యాభర్త ప్రాతినిధ్యం వహిస్తారు, ఇంకొక దాంట్లోనేమో అన్నదమ్ములు ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఇంకొక దాంట్లోనేమో ఒక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఇప్పుడు ఇంకొక ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. అంటే ఒకే కుటుంబం చేతిలో నల్గొండ జిల్లా నలిగిపోవాలా అనేటువంటి ప్రశ్న కొంత భారతీయ జనతా పార్టీకి కొంత ప్లస్ అవ్వచ్చు. ఒకవేళ అన్ని వాళ్ళకేనా అనేటువంటి దాంట్లో కొంత మోడీ గాలి నల్గొండ జిల్లాలో ఉండవచ్చు. శానంపూడి సైదిరెడ్డి కూడా బలమైనటువంటి అభ్యర్థి, బీజేపీ రంగంలోకి దించింది. అంటే హుజూర్ నగర్ లాంటి ఏరియాలో కొంత ఉంటుంది. సూర్యాపేటలో కూడా ప్రతిసారి ఇక్కడ సంకినేని వెంకటేశ్వరరావు ఉంటారు. సూర్యాపేటలో కూడా ప్రతిసారి 30,000 పైచీలకు ఓట్లు బీజేపీకి రావడం అనేటువంటి కొంత ప్లస్ పాయింట్. అయితే 100% గెలుస్తుంది కాంగ్రెస్ అనేటువంటి ధీమా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండో స్థానంలో బీజేపీ ఎగబాకి బీఆర్ఎస్ వైపుకి వెళ్తుందా? బీఆర్ఎస్ ఓట్లు చీల్చుకొని బీజేపీ అనూహ్యంగా కాంగ్రెస్కి ఏమైనా పోటీగా వస్తుందా? ఇప్పటికున్నటువంటి స్థితిలో అయితే కాంగ్రెస్ పార్టీ కామ్గా తన పని తాను చేసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి ఒక భావజాలంతో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి ఒక ధీమాతో ఉన్నది. ఆ ధీమాను బీఆర్ఎస్ కొట్టగలుగుతుందా? బీఆర్ఎస్కు ఉన్నటువంటి దాంట్లో అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి అందరూ పనిచేస్తారా లేదా అనేటువంటి ఒక విషయం తెలియదు. బీజేపీకి బీఆర్ఎస్ కూడా ఒక్క సీట్ తప్ప గెలవలేటువంటి సిచ్యువేషన్ ఉంది.
సో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఆ పడిపోయినటువంటి స్థానాన్ని బీజేపీ నెగ్గుకు రాగలుగుతుందా, కాంగ్రెస్కు ధీటుగా రాగలుగుతుందా? ఎందుకంటే జనంలో ఒక మైకం ఉన్నది, నల్గొండలో బీజేపీ ఎక్కడిది, కాంగ్రెస్ను ఢీ కొట్టగలదా అనేటువంటి మైండ్ సెట్ని ప్రజలని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి ఢీ కొట్టగలవా? ఢీ కొడితే కాంగ్రెస్కు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యతిరేకతనో ఇంకేదో కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో, రైతు బంధు ఇవ్వలేదు, లేదంటే 15,000 రూపాయలు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, ఏవైతే కాంగ్రెస్కు వ్యతిరేకత ఉందో ఆ కాంగ్రెస్ వ్యతిరేకతనంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ పనిచేయగలవా? ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత రెండో స్థానంలో బీజేపీ బీఆర్ఎస్ ఎవరు పుంజుకుంటారు? ఒకవేళ బీజేపీ ఇప్పుడున్నటువంటి సైదిరెడ్డి పనిచేయగలుగుతాడా లేదా? సైదిరెడ్డికి ఆ పేరు ఉంటుందా? సైదిరెడ్డికి వీళ్ళంతా ర్యాలీ అవుతారా లేదా? లేదంటే ఈ సైదిరెడ్డి చెప్తున్నట్టుగా ఆ కుటుంబాల చేతిలోనే నల్గొండ ఉండాలనేటువంటిది వర్కౌట్ అవుతుందా లేదా? బీఆర్ఎస్ ఎట్లా గెలిచేది లేదు అనేటువంటి వచ్చినటువంటి దాంట్లో ఆ ఓటింగ్ ఏమైనా బీజేపీకి ప్లస్ అవుతుందా, లేదంటే కాంగ్రెస్ కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సహజంగా దానికి ఉండేటువంటి ప్లస్లు ఎక్కువగా ఉంటాయి. అందులో నల్గొండ జిల్లాలో ఇంకొంత ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా కలిసి ఏం జరగబోతుంది? అనూహ్యమైనటువంటి పరిణామాలు. ఎందుకంటే 2018లో 2019లో వచ్చినటువంటి రిజల్ట్ మనం చూసినాం. 2018లో అన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎంపీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచారు. కాబట్టి ఎవరిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దేశంలో ఇస్తున్నటువంటి మోడీ గారు కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పడిపోయిందనేటువంటి చర్చ కావచ్చు, లేదంటే నల్గొండలో కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి చర్చ వల్ల ఏ ఓటు ఎటువైపు ట్రాన్స్ఫర్ అవుతున్నది? ఒక 10% ఓటు ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరు అభ్యర్థినా ఒక 10% ఓటింగ్ వచ్చింది అనుకుందాం. ఓ 15 లక్షలలో 14 లక్షలు పోలైంది అనుకున్నాం, లేదంటే ఒక 10 లక్షలు పోలైతే దాదాపుగా 1,00,000 ఓట్లు వచ్చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఆ దాన్ని పైనగా పెంచడానికి ఏ విధంగా చేయగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు. మంత్రులు కూడా ఉన్నారు అక్కడ. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. జానారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ, జానారెడ్డి ఒకటి అనేటువంటిది ఒకటి ఉంది. సో జానారెడ్డి కొడుకు నాగార్జున సాగర్లో సహజంగా అక్కడ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి తన అన్న ఎంపీగా గెలవడం కోసం మరింత కష్టపడతాడు. సో ఎవరు తక్కువగా అంచనా వేయడానికి లేదు, కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయడానికి అస్సలు లేదు. సో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటిది పోటీలో ఉంటుంది. సహజంగా కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్లో ఉంటుంది. ఈ సెకండ్ ప్లేస్కి బీజేపీ బీఆర్ఎస్ రాగలుగుతుందా? బీఆర్ఎస్ఏ ఉండగలుగుతుందా? లేకపోతే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోగలుగుతుందా? అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కొట్టగలుగుతున్నటువంటి దమ్ము ధైర్యము బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఉండబోతుందా? 10% ఓటింగ్ను పెంచుకోగలుగుతారా? ఇది అంటే అంశాలైతే ఉన్నాయి. కానీ నల్గొండ, ఖమ్మం అనేటువంటి ఆ 2 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పై చేయి ఉన్నటువంటి దాన్ని ఈ మిగిలినటువంటి పార్టీలు కొట్టగలుగుతుందా అనేటువంటి చూడాలి. గతంలో బీజేపీ ఇంద్రసేనారెడ్డి అనేటువంటి నాయకుడు ఉండడం వల్ల 1,00,000-2 లక్షల ఓట్లు ప్రతిసారి వచ్చినాయి. కానీ ఇది ఈసారి ఉపయోగపడుతుందా లేదా చూడాలి. అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ బీఆర్ఎస్లో ఎవరు కొట్టగలుగుతారు? ఈ 2 స్థానాలు ఈ 2 పార్టీల్లో కాంగ్రెస్ను ఎవరు కొట్టగలుగుతారు? కాంగ్రెస్ అనేటువంటిది పెద్ద కొండలాగా కనబడుతుంది. ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ కొంత చితికిలపడినటువంటి స్థానంలో ఉంది. బీజేపీకి మోడీ గాలి మిగిలినటువంటి ఒక ఉత్సాహంతో మాత్రం ఉన్నది. ఆ ఉత్సాహం సరిపోతుందా? కాంగ్రెస్ను ఢీకొట్టేటువంటి శక్తి ఉంటుందా? ఎన్నికల్లో సైదిరెడ్డి ప్రచారము, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం ఏ విధంగా ఉంటుందో చూసి కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారము, జానారెడ్డి కుటుంబము మరి ఆ కుటుంబాలను గెలిపిస్తారా లేదా అనేటువంటిది చూడాలి. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ పార్లమెంటుకు సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషణ.